అందరికీ నమస్కారం అండి. రైతు భరోసా డబ్బులు జమ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన. ఈ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు అనేది ఒక లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి. ఏ తేదీ నుంచి జమ కాబోతున్నాయి, ఏంటి, ఇప్పటివరకు ఎంతమందికి జమ అయ్యాయి, వివరాలు ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పారు. ఇక మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు కూడా వేస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో ఇక 35 అంటే 72,000 కోట్ల నిధులు వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకు ఇచ్చామని కేటాయిస్తున్నామని, భూమికి విత్తనానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురై వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకే ఏడాదిలో రైతు సంక్షేమానికి 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇక సహకార విద్యుత్ సహకార సంఘాల లిమిటెడ్ సెస్ నిధుల వసూలు వినియోగంపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో నిర్వహించారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయిల్ ఫామ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగులో దేశంలో తెలంగాణను తొలి స్థానంలో నిలపాలని ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో కోహెడ్ మార్కెట్ను కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా పథకాన్ని ప్రారంభించారు. 26 తారీఖున 27 తారీఖు నుంచి డబ్బులు అయితే అమౌంట్ జమ అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికి ఎప్పుడు జమ అవుతుందని చెప్పే ప్రయత్నం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక తెలంగాణలో ఏదైతే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అంటే పూర్తి స్థాయిలో వ్యవసాయ పనిముట్లు కావచ్చు, ట్రాక్టర్లు, స్ప్రేలు కావచ్చు, నాగళ్ళు, గొర్రెలు, డ్రిప్పులు, ఇవన్నీ కూడా 50% పథకాన్ని త్వరలో